గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పులుల సంచారం ఎక్కువైంది. అడవుల వదిలి జనారణ్యంలోకి వస్తున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా భీమవరం మండలం మోత్కూరురావుపేటలో పెద్ద పులి కలకలం రేపింది. గత 2 రోజులుగా గ్రామ శివారులో పెద్ద పులి రైతులకు కనిపించింది. దీంతో భయాందోళనకు లోనైన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈరోజు ఉదయం గ్రామానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు గ్రామ శివారులో మైసమ్మ గుడి ప్రాంతంలో పాదముద్రికలు సేకరించారు. ఆ పాదముద్రికలు కొలతల ప్రకారం ఈ అడవులు పెద్ద పులివేనంటూ అధికారులు తేల్చేశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు అధికారులకు సూచించారు. ఈ ప్రాంతం మొత్తం అడవి ఉండడంతో ఈ ప్రాంతంలో వన్యప్రాణులు ఎక్కువ సంచరిస్తాయి. గుట్టలు ఎక్కువ ఉండడంతో రైతులు గుట్టల ప్రాంతాల వైపు వ్యవసాయ పనులకు వెళ్తారు. పెద్ద పులి సంచరిస్తుందని తెలియడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. అలాగే గ్రామాల్లో ప్రజలు అడవి వైపు వెళ్లేందుకు చాటింపు వేశారు. అనుక్షణం పెద్ద పులి భయంతో భయభ్రాంతులకు గురవుతున్నారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అలాగే గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం అయితే రోజు ఎక్కువయ్యాయి. అడవి బాట వదిలి జనాల్లోకి రావడంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు అయితే జంకుతున్నారు. ఈ మధ్యకాలంలోనే సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో రైతు దూడలపై అలాగే ఆవులపై పెద్ద పులి వేటు వేయడంతో రైతు ఆందోళన చెందిన పరిస్థితి మనం చూసొచ్చు. తాజాగా ఇప్పుడు కూడా జగిత్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం మళ్ళీ కలకలం రేపుతుంది. పులి ఉన్నదని చెప్పేసి ఇప్పుడు మన అధికారులు చెప్పడం జరిగింది. న్యూస్లలో కూడా మేము చూడడం జరిగింది. అయితే ఇంతకుముందు మాకు చిన్నప్పటి నుంచి పులి అది అంటే మాకేం తెలియదు. మా పెద్దోళ్ళు కూడా మాకేం చెప్పలేరు పుళ్ళు ఉన్నాయి అది అని చెప్పేసి. మేము ఎటైనా కానీ తిరుగుము, జంగల్కి పోదాము, అటు ఇటు మాకు భయం లేకుంటుందాము. కానీ ఇప్పుడు పులి వచ్చింది అంటారు కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు మేమైనా మా పెద్దల ఇంటికాడ గ్రామస్తులు అయినా పిల్లలైనా కానీ భయాందోళనకు గురవుతారు. దయచేసి అటవీ శాఖ అధికారులు తొందరగా చొరవ తీసుకొని పులిని దొరకబట్టి దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలేసి మా గ్రామ ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నాము. మాది జగిత్యాల జిల్లా భీమవరం మండల్ మోత్కూరురావుపేట గ్రామం. మా గ్రామంలో పులి సంచరిస్తున్న సమాచారంతో కొడిమేల అటవీ రేంజ్ అధికారులు అలాగే సిరిసిల్ల అటవీ రేంజ్ అధికారులు పొద్దు నుంచి కొన్ని బృందాలుగా ఏర్పడి మా గ్రామంలో పాదముద్రలు సేకరించే పనిలో పడ్డారు. అందులో భాగంగా మా ఊరి తుర్తి ప్రాంతంలో పులి పాదముద్ర ఉన్నట్టు గుర్తించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దీని ద్వారా మా గ్రామ ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మా ప్రాంత అటవీ భూములు, మా వ్యవసాయ భూములు అటవీ ప్రాంతంలో ఉంటాయి కనుక ఈ వ్యవసాయంపై ఆధారపడే గ్రామం కాబట్టి రైతులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. అలాగే పశువుల కాపర్లు, గ్రామ ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. కావున దయచేసి ఫారెస్ట్ అధికారులు దీని పులిని ఎక్కడున్నా పట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెట్టి మా యొక్క గ్రామ ప్రజలకు ఉంచాలని కోరుకుంటున్నాం.